gather by the grace of God, we all gather like this. మరలా మనం అందరము ఈ విధంగా కూడుకున్నామంటే దేవుని యొక్క మహాకృప ఉన్నది. So today, before the worship, we have seen that one word from Isaiah chapter 6, verse 1 to 6. దేవుని ఆరాధించే దానికి ముందు ఈరోజు మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయములో మనం కొన్ని విషయాలు చూసాము. See, when we gather like this, we just open the word, then we must deeply check what God wants to speak to through that word. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తెరుస్తామో మనము లోతుగా ఆలోచించాలి, దేవుడు మనతో ఏమై మాట్లాడ ఉద్దేశించున్నాడు ఆ వచనం ద్వారా అనేది. Don't see this word is not for me. Don't think it is not applicable to my life. ఇది నాకు అనుకోకూడదు, ఇది నా జీవితానికి సంబంధించినటువంటి మాట కాదని అనుకోకూడదు. See, every word of God is inspired by the Holy Spirit. When we gather, something opened. That means God wants to speak to that word through, God wants to exact something. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగినది. మనం ఎప్పుడైతే ఈ విధంగా కూడుకొని ఒక వాక్యాన్ని తెరుస్తామో దానిలో ఉన్నటువంటి ప్రత్యక్షత దేవుడు బయలుపరచాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. So it is like a food for me. Whenever anybody in my life, anybody, anywhere, they will open the word. I just deeply read through the Spirit. Then many times I felt in my spirit, God spoke to me many things. దేవుని వాక్యము ఏ విధంగా తీసుకోవాలంటే ఇది నా ఆత్మకు ఆహారం అయ్యిందని తీసుకోవాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి ద్వారానైనా కూడా ఒక వాక్యాన్ని చదివి చెప్పినప్పుడు నా ఆత్మలో దాన్ని లోతుగా చదవటాన్ని గ్రహించటాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడటం అనేది నేను చాలా సార్లు గ్రహించాను. Sometimes when we travel on the road, in the car backside, somebody put some Bible verse. I must learn many things in that word also. కొన్ని సార్లు నేను ప్రయాణం చేసేటప్పుడు నా ముందు వెళ్తున్నటువంటి కారు మీద వెనకాల ఏదో ఒక వాక్యం రాసి ఉంటది. అది చదివినప్పుడు చాలా సార్లు నేను దాని గురించి ధ్యానం చేశాను. So many years before, we want to take one decision and we were discussing something inside the home. When we all wake up and came out, in that board, they pasting one particular word. The door is open for you. Nobody is going to close it. It is written. So that word spoke to me. I decided that place is the will of God. మేము ఒక విషయం గురించి కుటుంబంలో చాలా దినాల నుంచి ఆలోచిస్తూ ఉన్నాము. ఒక విషయం గురించి ఉదయాన్నే లేచి తలుపు తీయగానే ఒక మాట ఒక గోడ మీద రాసి ఉండటం గ్రహించాను. అదేంటంటే ద్వారం తెరవబడింది, దేవుడు ద్వారం తెరిస్తే ఎవడు ముయ్యలేడు అన్నటువంటి మాట చూడంగానే అది దేవుని యొక్క చిత్తం అది అయి ఉందని నేను గ్రహించాను. So I learned one lesson from the cockroach, Karpamuchi. I learned one lesson. బొద్దింక నుండి నేను ఒక పాఠాన్ని నేర్చుకున్నాను. See that this Karpamuchi is having that two horn. It is more sensible than anything. ఆ బొద్దింకకు 2 మీసాలు ఉంటవి. ఆ 2 మీసాలు ఎంతో స్పర్శ కలిగి ఉంటవి. సెన్సర్ అంటే స్పర్శ కలిగి ఉంటవి. If you closely watch that cockroach, that always the two horns is shaking. It touch somewhere, then that cockroach identified something is there. Then he is going there. You see, always it is shaking. మీరు ఆ బొద్దింకను గాని గమనించినట్లయితే ఆ 2 మీసాలు పద్దాక కదులుతూ ఉంటుంది. కదులుతూ ఉన్నప్పుడు అది ఏదన్నా టచ్ చేయగానే అది దాన్ని గ్రహించి దాని దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. So sometimes in our life also we may have 24/7, 365 days, day and night. We need to have that type of horn where God speaks. Where. Then we know our ways.
24 రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు కూడా ఈ బొద్దింక ఏ విధంగా 2 మీసాలు కలిగి 2 కొమ్ములు కలిగి వాటిని ఎక్కడ ఏదుంది ఏముందని చెప్పి వెతుకుతూ ఉన్నట్లుగానే మనము కూడా మన జీవితాల్లో దేవుని యొక్క మాట కొరకు ఆ విధంగా ఎదిగే వారంగా ఉండాలి. Then we understand what exact God want to speak to us. అప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాము దేవుడు మనతో ఏమి మాట్లాడ ఉద్దేశించి ఉన్నాడు అన్న విషయం. So you know that there is a bat. It's called the vowel. The bat is there, no? How the vowel is, the bat is identified its travel, the ఈ way. యొక్క గొడ్ల గోపుని మనం గమనించినట్లయితే అది దాని యొక్క ప్రయాణం ఏ విధంగా ఉందో గుర్తించగలదు. అది The bat having a one sound. The sound, he just blow the sound. The sound goes and touch somewhere. It will come back. Then ఎన్నది vowel. ఒక ఓవల్ ఓకే, వేరే ఎన్నది ఏదో చూడండి. The same thing though. The bat, it is, the vowel is exactly the meaning in the English word is bat, but it is vowel is just to blow the sound. The sound goes there and touch somewhere. It is returning to that vowel, no? Then he identified something in the opposite side. ఓకే, ఆ యొక్క గుడ్ల గోపి ఏ విధంగా గ్రహిస్తదంటే ఫస్ట్ అరుస్తది, అరంగానే దాని సౌండ్ దేనికొక దానికి గుద్దుకొని మరలా రిటర్న్ వచ్చినప్పుడు అది గ్రహించి ఓహో ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి గ్రహించింది. So this is the same way the vowel is identified what is exactly in far away also. In our life also, we may cry out to God for his word. Our sound goes there and then it will come back. Then we identified, yes, it's a will of God. It is not a God's way. I have done a mistake. I was not supposed to be speak like this. All the things comes like this. ఈ యొక్క గొడ్ల గోపి ఎంత దూరమున ఉన్నా కూడా ఆ విధంగానే దాన్ని గ్రహిస్తూ అక్కడ ఏదో ఉందో లేదనేది దాని సౌండ్ తిరిగి వచ్చినప్పుడు అది గ్రహిస్తూ ఉంటుంది. అట్లాగే మన జీవితాల్లో కూడా మనము దేవుని సన్నిధానంలో ఏడ్చినప్పుడు అది దేవుని దగ్గరికి వెళ్ళి మరలా అది తిరిగి మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది దేవుని చిత్తమా దేవుని చిత్తం కాదా, నేను ఈ విధంగా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేటువంటిది మనం గ్రహించగలుగుతాము. See, not only going for the Sannidhi, we must have a cry. The vowel is crying. When sound comes, no, that sound goes and touch that material and come back. Then he identified, yes, something is there in the on my way. ఆ యొక్క మనం ఏడవాలి, ఏడిచిన ఈ యొక్క ఇది ఈ గొడ్ల గోపి ఎప్పుడైతే అరుస్తుందో ఆ సౌండ్ వెళ్ళి రియాక్షన్ చేసి బయటికి మరలా తాను గ్రహించినప్పుడు అక్కడ ఆపోజిట్ లో నా మార్గంలో ఏదో ఉంది అని గ్రహించదు. అదే విధంగా గ్రహించు. So in our heart crying to God, God, I need your word. You are seeking like in the night hours. This vowel, the bat is what is doing? Sound, flow the sound. That sound goes and it will come back. అదే విధంగా దేవుని ఎదుట మనము కన్నీరు కార్చేటువంటి వారంగా ఉండాలి తన వాక్యం కొరకు. ఈ యొక్క గుడ్ల గోపి రాత్రిపూట ఏ విధంగా సౌండ్ కేక వేసి పిలిచినప్పుడు అది దాని సౌండ్ రిటర్న్ వచ్చినట్లుగా. In the Psalms is written like this, Timingalam, it is in that the sea is open the mouth and waiting for God to give something. మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో తిమింగలము సముద్రంలో ఉన్న తిమింగలం కూడా దేవుని యొక్క దేవుడి చేతి నుండి వచ్చే ఆహారం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా. Whale is exactly waiting for God to give something. That is the same way in our life also. We may have sensitively open our mouth, open our spirit, and then God will speak to us. ఆ యొక్క తిమింగలం ఏ విధంగా దేవుని చేతి నుండి వచ్చే ఆహారం కొరకు ఎదురు చూస్తుందో అదే విధంగా మన యొక్క ఆత్మ ఓపెన్ చేసి మన నోరు ఓపెన్ చేసి దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకునేటువంటి ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. So many of the time our life is going, it's a echo sound. మన యొక్క జీవితం అనేక సార్లు ఎకో సౌండ్ ప్రతిధ్వనించేటువంటిదిగా ఉంటుంది. Literally echo sound. When we go to the very big mountain, you may call one name, then the name will come back with the echo sound.
When we say Jesus, it comes Jesus, Jesus. It come like this. మనం ఎప్పుడు కొండ ప్రాంతాల్లో గాని వెళ్ళి యేసు అని గట్టిగా అరిచినప్పుడు ఆ కొండలకి ఆ సౌండ్ వెళ్ళి యేసు 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 అన్నట్లుగా ప్రతిధ్వనం ఎలాగొస్తుందో ఆ విధంగా. So many of the time our life is full of our self will, full of our self interest. We may go and stand and we may speak, then it comes exactly the same sound is coming, right? మనము మన జీవితాలు అనేక సార్లు స్వార్థపూరితమై మన కోసమే మనదే అన్నట్లుగా అరిచినప్పుడు అదే సౌండ్ కూడా మనకు వస్తుంది కదా, ప్రతిధ్వనిస్తుంది కదా. Then what we think, many of the time, many of the believers, they think the echo sound is the voice of God. They think like this. Why? Because it is satisfied their own desire. It is not touch their self. So the echo sound, they are thinking it's a will of God. చాలా మంది విశ్వాసులు చాలా సార్లు కూడా ఈ విధంగానే తప్పుడు ఆలోచన కలుగున్నారు. ఆ యొక్క ప్రతిధ్వనించినప్పుడు వారు తమ స్వార్థం కొరకు దేని కొరకైతే అడుగుతున్నారు అది ప్రతిధ్వనించినప్పుడు ఇదే దేవుని చిత్తం అని పొరపాటు చేసుకుంటూ ఉన్నారు. అదే దాని స్వార్థపూరితమైన దాన్ని నెరవేర్చడానికి ఇదే అనుకూలంగా తీసుకుంటూ ఉన్నారు. My life, I done a blunder mistakes in my life. I thought జీవితంలో చాలా గొప్ప పెద్ద తప్పు చేశాను. I thought it's a will of God, but exactly it is the echo sound. Literally. అయితే నేను నా జీవితంలో అనేక సార్లు ఈ విధంగానే పొరపడ్డాను. ఆ ప్రతిధ్వనిని నా దగ్గరకు వచ్చినప్పుడు ఇదే దేవుని చిత్తం అని నేను కూడా పొరపాటు పడ్డాను. చాలా గొప్ప తప్పు చేశాను. Because exactly there is a mountain is opposite, exactly there is a big building is opposite, that is called my self will. That is myself. When I speak to it, automatically retaliate the same word to me. నేను కొండ దగ్గర ఉండి మాట్లాడినప్పుడు ఒక బిల్డింగ్ లో ఉండి మాట్లాడినప్పుడు నా స్వార్థపూరితమైన మాట వదిలినప్పుడు అది మరలా తిరిగి ప్రతిధ్వనించి వచ్చినప్పుడు ఓహో ఇదే దేవుని స్వరము అని నేను అనుకున్నాను. అది సొంత చిత్తాన్ని నేను దేవుని చిత్తం అనుకుంటూ తప్పుగా ఆలోచించాను. సంథింగ్ satisfied myself, that is not the will of God, that is not the voice of God. తన సొంత చిత్తాన్ని సంతృప్తి పరుచుకునేటువంటిది ఏదైనా ఉంది అంటే అది దేవుని చిత్తం కాదు, అది దేవుని దగ్గర నుంచి రాలేదు. Even many times we may thought by many of the preachers, God wants satisfy my desire. No brother, no. చాలా మంది ప్రసంగికులు ఈ విధంగా ప్రసంగం చేస్తుంటారు, దేవుడు నిన్ను తృప్తిపరిచి నేను కోరికలు తీర్చేవాడుగా ఉన్నాడని చెప్తా ఉంటారు. అది తప్పు, అది Our కాదు. own desire, it is not the will of God. Many of the time I seen in my life, my ways are leads to the death. మన సొంత కోరికలు నెరవేర్చుకోవటం అనేది దేవుని చిత్తం కాదు. నా జీవితంలో అనేక సార్లు ఆ విధంగా గడిచింది. ఆ సొంత కోరిక ఎక్కడికి నడిపిస్తుందంటే మరణానికి నడిపిస్తుంది. In the word of God says, மனுஷனுக்கு செம்மையாய் தோன்றுகிற வழிகள். In my eyesight it is good, but God says, மனுஷனுக்கு செம்மையாய் தோன்றுகிற வழிகள். Even then God says, the ways leads to the death. ఒకని ఎదుట సరి అయిన మార్గముగా కనబడుతుంది. అది మనుష్యుని దృష్టిలో మాత్రమే అది కనబడుతుంది, కానీ దేవుని దృష్టిలో అది సరి అయిన మార్గం కాదు. తుదకు అది మరణానికి నడిపిస్తుంది. Even my eyes it is good. అది నా దృష్టిలో నా సరి అయినదిగానే ఉంటుంది. My heart it is useful. నా హృదయానికి అది ఉపయోగకరంగానే ఉంటుంది. In my understanding, it is more useful to that family. నేను అర్థం చేసుకునే దానికి ఆ కుటుంబం వల్ల నాకు చాలా ప్రయోజనంగా ఉంది. But that is not the will of God. That is not the God desire. కానీ అది దేవుని యొక్క సరి అయిన మార్గం కాదు, అది దేవుని చిత్తము కూడా కాదు అసలు. See, I felt like this many of the time. I am not having that horn of that cockroach, the voice of crying of the bat, that is vowel. Always I am not having this type of sensitiveness. I may do my own will, the echo sound.
ఎప్పుడైతే నేను ఆ బొద్దింక వలె సెన్సార్ కలిగినటువంటి మీసాలు కలిగినటువంటి ఆ సెన్సార్ కలిగినటువంటి ఆ ఉనికి అనేది తెలియకుండా ప్రవర్తించినప్పుడు ఆ యొక్క గబ్బిలము ప్రతిధ్వని పిలిచిన అదే కేక వేసినప్పుడు దాన్ని ప్రతిధ్వనించినప్పుడు దాన్ని ఆ విధంగా గ్రహించలేనటువంటి వ్యక్తిగా ఆ ఎక్కువ సౌండ్‌ని నేను దేవుని చిత్తమని నేను తప్పుగా అవగాహన కలిగి ఉన్నాను నా జీవితంలో అనేక సార్లు. When we want to build something, when we want to buy something, when we want to do something, immediately we may ask this question: is it glorifying God or glorifying me? మనం ఏదన్నా కొనేటప్పుడు, మనమన్నా ఏదన్నా చేసేటప్పుడు, మనం ఏదైనా కోరుకునేటప్పుడు, ఇది దేవుణ్ణి సంతోషపరుస్తుందా? లేకపోతే ఇది నన్ను సంతోషపరుస్తుందా? అనేది ఆలోచన కలిగుండాలి. Here is in that Isaiah chapter 6 verse 1 says like this. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. It is written, ఉజ్జియా రాజా మరణమடைந்த வருஷத்திலே. It starts like this. ఉజ్జియా రాజు మరణము పొందిన సంవత్సరమున అని ప్రారంభించింది ఈ వచనం. So why God is talking about this ఉజ్జియా రాజావినుடைய మరణం? Why God is talking about the death of the king of Uzziah? రాజు అయినటువంటి ఉజ్జియా మరణం గురించి దేవుడు ఎందుకు ప్రస్తావన చేస్తున్నాడు మొట్టమొదటిగానే? Then God is not revealed himself to that man of God Isaiah, right? బ్రదర్, Until then, he is not able to see the vision of God, Isaiah. ఉజ్జియా మరణము పొందేంత వరకు కూడా యెషయా దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోలేనివాడుగా ఉన్నాడు. This is the vision of a prophet. It make a great call and great concern, and he is seeing the heavens pitch exactly in his vision. ఈ యొక్క యెషయా ఒక గొప్ప ప్రవక్త. ఈయన ఈ యొక్క దర్శనం అనేది సాధారణమైనది కాదు. దేవుని యొక్క పరలోకపు దర్శనాన్ని చూడగలుగుతూ ఉన్నాడు. And he is telling the words to non-condemn. It's written. రెండవ వచనంలో గమనించినట్లయితే even the one also condemn. నేను చూచి తిని అని రాయబడి ఉంది. So what exactly teaching of this 6th chapter verse 1 says, in our life, our self will, our self glory, our self is exactly like Uzziah king. Until our self will die, we will not be able to have a heavenly vision, right? చూడండి, 1వ వచనం యొక్క అర్థం ఏమిటంటే, సొంత చిత్తము మరణము పొందే వరకు, సొంత కోరికలు చచ్చిపోయే వరకు, మన సొంత ఉద్దేశాలు నశించిపోయే వరకు మనము దేవుని దర్శనాన్ని చూడలేమని ఈ వచనం మనకు బోధిస్తుంది. I don't know what is in Telugu. In Tamil is written, ఉజ్జియా రాజా మరణమடைந்த வருஷத்திலே. See, it is talking about a year. It is talking about a year. See, how long God is waiting? చూడండి, తెలుగులో రాజైన ఉజ్జియా మరణము పొందిన సంవత్సరం గురించి ప్రస్తావిస్తున్నాడంటే ఎంత కాలం పట్టిందో చూడండి సావడానికి అతను. So God is waiting till that January, February, March, April, May, the whole year God is waiting for ourself need to die. No, Lord, I don't want to do my will. No, Lord, I don't not seek my own glory. No, Lord, we need to come that place. Even God is waiting 1 year, right? చూడండి, దేవుడు ఎంత కాలము వేచి చూస్తున్నాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఈ విధంగా దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయ్యా, నా చిత్తం చచ్చిపోతే నా చిత్తం కాదు, నీ చిత్తమే, నీ యొక్క ఉద్దేశమే, నా ఉద్దేశాలు కాదు అనేటువంటి మన సొంత చిత్తము సచ్చే వరకు కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు. Sister, are you the person not able to have the vision of heavenly things? The reason behind is that Uzziah yourself will not die. ప్రియమైన సహోదరి, నీవు దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి కార్యాలు చూడలేకపోవటానికి గల కారణం నీ సొంత చిత్తమయ్యన్న ఉజ్జియా సావలేదు, అందుకనే చూడలేకపోతున్నావు. Dear brother, in your family you are not enjoying that heavenly life. The reason behind nothing else. Many years later also God is waiting. Your will,
need to be die. ప్రియమైన సహోదరుడా, నీ కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేయలేకుండా జీవిస్తున్నావంటే గల కారణం ఏమిటో తెలుసా? నీ సొంత చిత్తమై ఉన్నటువంటి ఉజ్జియా నీలో సావలేదు గనక నువ్వు ఎన్ని సంవత్సరాలు చూసినా ఆ ఉజ్జియా బతికే ఉన్నాడు. అందుకనే ఎంజాయ్ చేయలేకపోతున్నావు. Travel on the bypass road, there was a side road always there. మనం గమనించినట్లయితే బైపాస్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్ కూడా అంటిగానే జతగానే ఉంటుంది. Yeah, the service road is exactly is my will. But we think it is reached to the right place. No, brother. Exactly the bypass road only. It is bypass. The flyover is bypass. That not will of God to be bypass and reach there. Please understand this lesson. ఈ యొక్క విషయాన్ని మీరు పాఠాన్ని నేర్చుకోవాలని చెప్తున్నాను. ఆ యొక్క హైవే రోడ్డుకి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు మన సొంత చిత్తానం లాంటిది. అది తిన్నగా మనల్ని నడిపిస్తుంది అనుకుంటున్నావేమో, కానీ అది ఆ యొక్క బ్రిడ్జి కిందకి మాత్రమే తీసుకెళ్తారు తప్ప అది తిన్నగా గురి దగ్గరికి తీసుకొని వెళ్ళదు. అది Listen carefully today. God want our Uzziah to be died. కాబట్టి జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. మనలో జీవిస్తున్న ఉజ్జియా అనగా స్వార్థం అనేది సావాలి. You may think echo sound is a God sound. మనం అనుకుంటున్నాం ప్రతిధ్వనించేటువంటి స్వరము అది దేవుని స్వరం అని మనం తప్పుగా అవగాహన కలిగి ఉన్నాం. Many times I have seen in my life when we speak to God, God is telling no, don't do it. నా జీవితంలో అనేక సార్లు నేను దీని విషయాన్ని గ్రహించాను. దేవుడు నేను ఒక మాట అడిగితే అది దేవుడు నో అని చెప్తాడు. See, brothers and sisters, please, what is going on in your life? If you are not able to see God in a heavenly vision and you are not getting anything from the Lord, maybe your travel on the service road. In your life is going on the service road. ప్రియమైన సహోదరుడా సహోదరి, మీ జీవితంలో దేవునితో సహవాసం లేకుండా దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోలేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రయాణం చేస్తుంది బైబస్ లో కాదు, సర్వీస్ రోడ్ లో. That is God want to use you for His glory of the ministry. But what is your problem? You always select the service road. You always select your own will on every day. That is the reason God is not able to do anything in your life. కొరకు దేవుడు నిన్ను తన పరిచర్య కొరకు వాడుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, కానీ నువ్వేమో వేరే రోడ్ లో ప్రయాణం చేస్తూ ఉన్నావు. So we need to understand, brothers and sisters, today many of the good things, it is not exactly the God's will. ప్రియమైన సహోదరులారా, ఒక్క విషయాన్ని మీరు గుర్తించండి, గమనించండి. చేసే ప్రతి మంచి పని కూడా దేవుని చిత్తం కాదు. So there is something God decided for us. There is some way God decided for us. Something in the God's mind. దేవుని మనస్సులో ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తన యొక్క ఉద్దేశంలో వేరే ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మన విషయాల్లో. We may have so much of self will to anything. మన జీవితాల్లో స్వార్థపూరితమైనవన్నీ కూడా మనలో ఉన్నవి. అది ఏదైనా ఉన్నప్పటికీ కూడా స్వార్థంతో కూడి ఉన్నది. Little bit of experience, we may have forcefully do something and beyond the limit of God. చూడండి, మనకు ఏదో చిన్న అనుభవం ఉంటే అదేదో పెద్ద దాని లిమిట్ దేవుని మించిపోయినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం కొన్నిసార్లు. Come to this place, no Lord, I don't have a strength to do this. I don't have a wisdom to handle this. We are not coming to that end of our rope. We are not come to this place. ప్రభా, ఇది నా వల్ల కాదు, ఈ పని చేయటానికి నేను అంత జ్ఞానం కలిగి లేను, నాకు జ్ఞానమే లేదు అనేటువంటి గమ్యస్థానానికి రాలేకపోతున్నాం మనం. Without you, I am not able to do anything. నీవు లేకుండా నేను ఏమి చేయలేనయ్యా అన్న స్థితికి రాలేకపోతున్నా. Without your presence, I may lost everything.
నీ సన్నిధి లేకపోతే నేను అన్ని కోల్పోతానయ్యా అని చెప్పి ఉద్దేశం ఆ యొక్క స్థానానికి రాలేకపోతున్నాం. Without your grace, I may fall on sin. నీ కృప లేకపోతే నేను పాపంలో పడిపోతానయ్యా అన్న స్థానానికి Your రాలేకపోతున్నాం. ways, it's very good to me. My ways always lead to the death. నీ మార్గములన్నీ కూడా చాలా మంచివి, నా మార్గం అంతా కూడా మరణానికి పద్దాక నడిపించేదిగా My ఉంది. thoughts are not your thoughts, Lord. Your thoughts is higher than what I am thinking. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదయ్యా, నీవు నా గురించి తలంచిన తలంపులు చాలా ఉన్నతమైనవి. If you say take your hand, I need to take the hand. That's all. ప్రభా నువ్వు చేయి తీసేయి అని చెప్తే నేను తీసేయటమే నా పని అయ్యా. You may say to stop something, I need to stop it. నువ్వు అది చేయొద్దు అని చెప్తే నేను అది చేయకుండా ఉంటానయ్యా. Even the most interest in my heart also, even that is beneficial to others also, even then I may enjoy it also, I need to destroy it. ఒకవేళ ఆ కార్యం అనేది నా హృదయాన్ని సంతోషపరిచేటప్పుడు అయినప్పటికీ కూడా, ఇతరులకు ఉపయోగకరమైనప్పటికీ కూడా దేవుడు వద్దు అంటే దాన్ని చేయకుండా ఉండాలి, దాన్ని నాశనం Even past days, I may have a victory also on that area. I may have fruitful on that area. ఆ యొక్క పరిస్థితిలో నేను ఒకవేళ జయశాలిగా ఉన్నప్పటికి కూడా, ఒక ఫలభరితమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు చేయొద్దంటే అది చేయకుండా ఉండాల్సిందే. Today God says don't do it. That's all. దేవుడు ఈ రోజు ఏం చెప్తున్నాడు అంటే, ఈ రోజు అది ఏది చేయొద్దు అంటే చేయకుండా ఉండటమే. ఉసియా రాజా మరణమడై వరుసత్తులే God decided to show the heavenly things to the prophet of Isaiah. రాజైన ఉజ్జియా మరణము పొందిన సంవత్సరమున యెషయాకు పరలోక సంబంధమైన దర్శనం చూపించాలని దేవుడు నిర్ణయించాడు. We know Paul prayed 3 times for his weakness. మీకు తెలుసు కదా, పౌలు తనకున్నటువంటి ముళ్ళు తీసివేయమని చెప్పి 3 సార్లు ప్రార్థన చేసినట్లుగా. నీకు తెలుసు కదా? ఇలా we know, మనకు తెలుసు. But Jesus is using 3 times same word in his life. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క విషయాలు 3 సార్లు ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. 3 times he used one word. 3 సార్లు ఒకే మాటను ప్రస్తావించారు. He know his father, even he closely watch his father's attitude. Even then, Mark chapter verse 14. యేసు ప్రభువారు తండ్రిని ఎరిగిన వాడై ఉన్నప్పటికీ కూడా, తండ్రి ఉద్దేశాలు, తండ్రికి సమీపంగా ఉన్నటువంటి అనుభవం కలిగిన వాడై ఉండి కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త. That is exactly happened in the garden of Gethsemane. గెత్సెమనే తోటలో జరిగినటువంటి కార్యం అది. మార్కు సువార్త Mark chapter 14 verse 15 బ్రదర్. 32. Mark chapter 14 verse 32. మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం అందరూ తెరిచి చూడండి. பின்பு கெத்செமனே எனப்பட்ட இடத்திற்கு வந்தார்கள். அப்பொழுது அவர் தம்முடைய சீஷர்களை நோக்கி, நான் ஜெபம் பண்ணும் அளவும் இங்கே உட்கார்ந்திருங்கள். వారు గెత్సెమనే అనబడిన తోటనకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి. Gethsemane means check. That means check. என்ன எடுக்கறாங்களே இப்ப எல்லாம் nowadays we all having the oil is coming. It's like a check. ఏది బ్రదర్ మీనింగ్? இப்ப எல்லாம் வந்து advance oil is there no? ఏదికి మీనింగ్? అది గెత్సెమనే. గెత్సెమనేకి మీనింగ్. గెత్సెమనే అర్థం ఏంటంటే, ఇప్పుడు గానుగా అంటే ఇప్పుడు నూనె తీస్తున్నారు చూసారా, మిషన్ లో పెట్టి గానుగ లాంటిది. It is always there is the punak. You know what is in English? I don't know. There is a kala punak is there. When you put the punak inside, when you put that koprai tenga inside, then it comes out tenga ennai, coconut oil, and it comes out kadala ennai, nalla ennai. Always everything is crushed. That is a place called chick.
గానుగా అంటే ఏంటంటే దాంట్లో కొబ్బరికాయలు ఎండు కొబ్బరి వేసినా కూడా అది నూనెగా మారుస్తుంది. దాంట్లో వేరుశనగ పప్పులు వేసినా కూడా మంచి నూనె వస్తుంది. ఏది వేసినా కూడా అది దాన్ని పిండి చేసేటువంటిదే గానుగా. See the words 33 and 34, what are the words is written? திகில் அடையவும் மிகவும் வியாகுலப்படவும். Verse 33 says, என் ஆத்துமா மரணத்துக்கு எதுவான துக்கம் கொண்டிருக்கிறது. See what are the words is written about one matter. చూడండి, ఆ గెత్సెమనే అటువంటి అనుభవంలో గెత్సెమనే తోట యొక్క అర్థంలో 33, 34 వచనాలు ఏముందంటే, మిగుల విభ్రాంతి నొందాడు, చింతాక్రాంతుడిగా అయ్యాడు, తన ప్రాణము మరణమవనంత దుఃఖంలో మునిగినటువంటి అనుభవాలు కలిగి ఉన్నాడు. Verse 36 second part says like this, என் சித்தத்தின் படி அல்ல உம்முடைய சித்தத்தின்படி ஆகக்கடவுது. 36వ వచనంలో గమనించినట్లయితే, నా చిత్తము కాదు నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము అని చెప్పాను. What is the word he is using? Not my will, Father, thy will be done. చూడండి, ప్రభువారు ఏ విధమైనటువంటి మాటలు ఉపయోగించాలో, నాయనా తండ్రి నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అన్నారు. Then verse 39 says, அவர் மறுபடியும் போய் அந்த வார்த்தையை சொல்லி ஜெபம் பண்ணார். 39వ వచనంలో మనం గమనించినట్లయితే మరలా తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటల్నే పలుకుచు ప్రార్థించారు. The verse 41 says, அவர் மூன்றாம் தரம் வந்து. చూడండి, 41వ వచనంలో మరలా మూడవసారి వచ్చి. What is the purpose Jesus prayed is, I don't want to do my will, Lord. I don't want to do my will. I want to do your will. See. యేసు ప్రభువారు 3 సార్లు ప్రార్థించడానికి గల కారణం ఏమిటో తెలుసా? నా చిత్తం కాదు తండ్రి నీ చిత్తమే, నా చిత్తం కాదు తండ్రి నీ చిత్తం మాత్రమే చేయడానికి వచ్చాను అన్న ఉద్దేశంతో 3 సార్లు ప్రార్థిస్తున్నారు. We need to take this lesson. సహోదరులారా, ఈ పాఠాన్ని మనం అందరం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. See, verse 37 says here, please read it very carefully. Verse 37, Mark chapter 14:37, பின்பு அவர் வந்து அவர்கள் நித்திரை பண்ணுகிறதை கண்டு பேதுருவை நோக்கி, சீமோனே, நித்திரை பண்ணுகிறது என்ன? 1 மணி நேரம் விழித்திருக்க கூடாதா? 37వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతున్నాను, మీరు కూడా జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నాను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా అన్నారు. What is the lesson God want to teach the Peter? పేతురుకి ఏ పాఠం నేర్పించాలని అనుకున్నారు ప్రభు? The lesson is 1 hour Jesus prayed one word, that is called, not my will, thy will be done. See, brothers, please read very carefully in this word. 1 hour. ఒక్క గడి అంటే ఒక్క గంట సేపు పైన ప్రార్థన చేయలేవా? యేసు ప్రభు వారు 1 గంట సేపు ఏం ప్రార్థన చేశారో తెలుసా? నా చిత్తము కాదు నీ చిత్తమే, నా చిత్తము కాదు నీ చిత్తమే. సహోదరులారా, మీరు గమనించండి చాలా జాగ్రత్తగా వచ్చినాను. Because the verse 38 saying, நீங்கள் சோதனைக்கு உட்படாதபடிக்கு, பாவத்தில் விழுந்து விடாதபடிக்கு விழித்திருந்து ஜெபம் பண்ணுங்கள், ஆவி உற்சாகம் உள்ளது, மாம்சம் பலகீனம் உள்ளது என்றார். చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, అంటే మీరు పాపములో పడిపోకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. ఆత్మసిద్ధంగానే శరీరము బలహీనంగా ఉందట్టు. Many of the people take this word and conducting the all night prayer. Fools, it is not meaning of that. చాలా మంది ఈ వచనాన్ని తీసుకొని ఆల్ నైట్ ప్రేయర్ అంతా కూడా ఈ వచనంతోనే ప్రారంభిస్తారు, కానీ అదంతా మూర్ఖత్వం. Please carefully read this word. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని కోరుతా ఉన్నాను. If you are awakened and pray and break your self will, you will be falling on sin. That is the meaning of this word. ఈ వచనం యొక్క అర్థం ఏంటో తెలుసా? నీవు మెలకువ కలిగి నీ సొంత చిత్తం అనే దాన్ని చంపకపోతే నువ్వు పాపంలో పడిపోతావు అన్నదే అర్థం. Why? Because the spirit is more encouraged. adu aavi utsaagam ullathu, but mamsam flesh is always want to do the self will.
ఈ యొక్క ఆత్మ అయితే సిద్ధంగా ఉంది, అది మంచిదే, కానీ శరీరం ఎప్పుడు కూడా తన సొంత చిత్తం చేసుకోవాలనే ఉద్దేశం కలిగి ఉంటుంది. When we connect this 38 to 39, the 39 says, our மறுபடியும் போய் அந்த வார்த்தைகளை சொல்லி ஜெபம் பண்ணினா, right? ఈ 38, 39 వచనాల సంబంధం మనం గమనించినట్లయితే తిరిగిపోయి మరలా అదే మాటలు పలికారు కదా, అదే ప్రార్థన చేశారు కదా. See the seriousness of a godly man ever lived on this earth. చూడండి, భూమి మీద జీవించినటువంటి దైవ భయము కలిగినటువంటి ఆయన ఏ విధంగా ఉన్నాడో ఈ వచనాల్లో గమనించండి. His own disciple, the Peter particularly, Jesus particularly told this Peter, you have so much of self-will in your life. Your flesh lead you to death. So you go and pray like me. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా పేతురుతోనే ఎందుకు చెప్తున్నాడో తెలుసా? పేతురు, నీవు చాలా స్వార్థపూరితమైనటువంటి మాంసాన్ని కలిగి ఉన్నావు, అది నిన్ను పాపంలో పడవేస్తుంది. నేను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయ మెలకుగా ఉండి అని చెప్పి పేతురుని ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. You are a punnaku. Your self is like a punnaku. No use of that. Put it in that sekku. It will crush and it will give oil. It will become a spirit-filled life. Our self will crush. It will become a spirit-filled oil, right? కాబట్టి నువ్వు ఒట్టి పదార్థంగా ఉంటే నువ్వు దేనికి పనికిరాకుండా ఉంటావు. దాన్ని గానుకలో వేసి దాన్ని నలగ కొడితే గాని నీవు నూనె ఇవ్వగలవు. నీ యొక్క స్వార్థం అనే దాన్ని ఆ గానుకలో పెట్టి నలగ కొడితే గాని నీవు అనేకులు ప్రయోజనకరంగా ఉండవు అనే ఉద్దేశంతో ప్రభు మాట్లాడాడు. Think about when we fall on few days before some sin. Think, brothers, our punnak leads to that particular sin, right? చూడండి, గత వారంలో మనం పాపంలో పడ్డామంటే గల కారణం ఏంటో తెలుసా? ఈ శరీరం అనే కోరిక, అది ఒక పదార్థం, అది మనల్ని అక్కడ పాపంలో పడేసింది. If you cut that self will, you will not sin, right? We will not sin, right? మనము గాని ఆ యొక్క సొంత చిత్తం అనేది గాని చంపేసినట్లయితే మనం పాపం చేసేవాళ్ళం కాదు కదా. Uzziah Raja need to die, then only we will have a spirit-filled vision of God. మనలో జీవిస్తున్న స్వార్థం అనే ఉజ్జియా చస్తేనే గాని దేవుని యొక్క పరలోక దర్శనాన్ని మనం పొందుకోలేము. Time Jesus prayed one word. యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు ఒకే మాట విషయమై ప్రార్థన చేశారు. Requested Peter, you may pray 1 hour. పేతురు కూడా ఒక సలహా ఇస్తున్నాడు, పేతురు ఒక్క గడియ అయినా ప్రార్థన చేయి అంటున్నాడు. Jesus is using 3 hours, right? దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు 3 గంటలు ప్రార్థన చేశారు తెలుసా? 1 hour he prayed and come back to these people. Again 1 hour he prayed, come back to these people. Again 1 hour. It is written 3 times, right? చూడండి, యేసు ప్రభువారు 1 గంట సేపు ప్రార్థన చేసి వీళ్ళ దగ్గరకు వచ్చి చూశాడు. మరలా వెళ్ళి 1 గంట సేపు ప్రార్థన వీళ్ళ దగ్గరకు వచ్చి చూశాడు, శిష్యుల దగ్గరకు వచ్చి మరలా 1 గంట సేపు, అంటే 3 గంటల సేపు 3 సార్లు ప్రార్థన చేశాడు. Brother, this is a word for you. Sister, this is a word for you. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ మాట మీ కొరకే. Don't think we are falling on sin. We are doing our will. That is a sin. That's all. పద్దాక పాపంలో పడిపోతున్నాను అని అనుకోవద్దు. నువ్వు పాపంలో పడిపోవడానికి గల కారణం నీ సొంత చిత్తం. Angry. It's not angry, sister. It exactly beyond the limit of God. That's all. నీ పద్దాక కోపం వచ్చేస్తున్నా నాకు అనుకోవద్దు. కోపం కాదు, నీవు నీ సొంత చిత్తం అయి ఉంది అది. Exactly, we are doing our own will. It's a picture of sin. That's all. మన సొంత చిత్తము మనం చేస్తున్నాము అంటే అదే పాపం చేస్తున్నాము అని అర్థం. See, brothers, our Uzziah Raja need to kill in our own hands. Then మన సొంత vision of God. మన సొంత చేతులతో మనలో జీవిస్తున్న స్వార్థం అనే ఉజ్జియాన్ని చంపేయాలి. అప్పుడే పరలోక దర్శనం పొందుకోగలుగుతాం. You go step by step. பேதையோ நெடுக போய் தண்டிக்கப்படுகிறான். బ్రదర్, பேதை, the foolish people, they are going, they are not listening the advice, they are going, then they will have a punishment. కాబట్టి మూర్ఖులు తమ సొంత మార్గంలో నడుస్తున్నారు కాబట్టి వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. So we will have a
heart of Jesus, we will go to the Gethsemane, the check, and pray like this: not my will, Lord, thy will be done. యేసుప్రభు వారి మనస్తత్వాన్ని మనము కూడా కలిగి ఉందాము. మనము కూడా గెత్సెమనే గానుగా అనుభవంలోనికి వెళ్ళి, నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే జరిగించు, నీ చిత్తమే జరిగించు అనేటువంటి అనుభవంలోనికి మనం అందరం రావాల్సిన వారమై ఉన్నాం. Amen. ఆమేన్.